ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములను తెలియజేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? దేవుని కృపలో మీరందరూ కూడా వర్ధిల్లాలని అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు అనుదినము కొనసాగిస్తున్న ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట ప్రత్యేకమైన శుభములను తెలియజేస్తూ ఉన్నాను. నేటి దినవాక్యము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళికను కలిగి ఉంటాడు. గర్భములో నీవు రూపింపబడక మునిపే దేవుడు నీ పట్ల కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని జ్ఞాపకము చేసుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో మనము భూమి మీద నివసిస్తున్నాము అనంటే మన పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. బైబిల్ గ్రంథంలో యోసేపు జీవితాన్ని గనక మనం గమనించినట్లయితే దేవుడు యోసేపు పట్ల ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. అది ఏంటి అనంటే, యోసేపును ఐగుప్తు ప్రధానమంత్రిగా చేయాలని ఆయన అనుకోవటమే దేవుని చిత్తము. కానీ యోసేపు జీవితంలో అనుకోని పరిస్థితులు అనేకములు అతని జీవితంలో ఎదురైనాయి. అతని ప్రార్థనకు వెనువెంటనే జవాబు రానటువంటి పరిస్థితులు అనేకములు ఉన్నాయి. తన యొక్క జీవితంలో నీతిగా న్యాయంగా బ్రతుకుతున్నా సరే ఎన్నో కష్టాలు యోసేపు జీవితంలో ఎదురైనాయి. అయినా సరే దేవుని యందు విశ్వాసమును విడిచిపెట్టక దేవుని చిత్తము కొరకు ఎదురు చూసినటువంటి గొప్ప విశ్వాసి యోసేపు. ఆయన జైల్లో ఉన్నప్పుడు పానదాయకుల అధిపతికి ఒక కల వస్తుంది. ఆ కలభవాన్ని యోసేపు వివరిస్తూ, నీకు క్షేమము కలిగినప్పుడు నీవు బయటకు వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని ఆ పానదాయకుల అధిపతికి చెప్తారు. కానీ ఆ పానదాయుల అధిపతి మేలు జరిగిన తర్వాత యోసేపు చెప్పిన మాటలు మర్చిపోవటం జరుగుతుంది. దేవుడు తలుచుకుంటే పానదాయకుల అధిపతిని గద్దించి యోసేపును జ్ఞాపకం చేయగలడు. కానీ ఆయన అలా చేయలేదు. 2 సంవత్సరాల తర్వాత ఫరోకి ఒక కల వచ్చి ఆ కలభావము ఎవ్వరూ చెప్పలేని పరిస్థితిని ప్రభువు కలిగించారు. అది యోసేపుకు మాత్రమే తెలిసేటట్టుగా ఆయన చేశాడు. యోసేపు ఎప్పుడైతే ఆ కళను వివరిస్తాడో ఐగుప్తు దేశానికి మంత్రి అవుతూ ప్రధానమంత్రి అవినట్లుగా దేవుని యొక్క లేఖనాలలో మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ పానదాయకుడు జ్ఞాపకము చేసుకొని అప్పుడు గనక యోసేపును బయటకు తీసుకొని వస్తే మరి ఐగుప్తు దేశానికి అతను ప్రధానమంత్రి అయ్యేవాడు కాదు. పరిస్థితి మరోలాగా ఉండేదేమో. కానీ దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క ఆలోచనలు చాలా అద్భుతంగా ఉన్నతంగా ఉంటూ ఉంటాయి. కనుకనే ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మన జీవితంలో కూడా గొప్ప ప్రణాళికను, గొప్ప గొప్ప తలంపులను దేవుడు కలిగి ఉన్నాడన్న సంగతిని మనము మర్చిపోకూడదు. మనము ఊహించని విధముగా దేవుడు మనలను నడిపిస్తాడు. కొన్నిసార్లు మనం ఎంత ప్రార్థన చేస్తున్నా నేను అడిగింది నాకు దేవుడు ఇవ్వటం లేదని ఎంతో నిరాశపడిపోతూ ఉంటాం, ఎంతో కృంగిపోతూ ఉంటాం. కానీ ఈ ఉదయకాల సమయంలో యోసేపును మీరొక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క ప్రణాళిక మీ పట్ల ఉన్నతమైనదని తెలియపరచబడుతూ ఉంది. కనుక ఎప్పుడు ఈ కష్టాలు తీసివేయాలో అవన్నీ కూడా ప్రభువుకు తెలుసు. ఎప్పుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వాలో, నీవు అడుగుతున్నది ఎప్పుడు ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వకూడదో కూడా ఆయన ఎలా నిన్ను ఆశీర్వదించి నడిపించాలో దేవునికి బాగా తెలుసు. కనుకనే నా ప్రియమైన దేవుని బిడ్డ దావీదు అంటున్నాడు, 40వ దావీదు కీర్తన 8వ చరణంలో, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక దేవుని చిత్తానికి లోబడి దేవుని మీద విశ్వాసం ఉంచి ముందుకు సాగుదాం. దేవుడు యోసేపు పట్ల తన చిత్తానుసారముగా కార్యములను ఎలాగూ జరిగించారో ఈరోజు ఉదయకాల సమయంలో మీ జీవితంలో కూడా ఆయన కార్యాలను జరిగిస్తాడు. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న మనందరికీ దేవుడు దయచేయునుగాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకున్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. మా పట్ల మీకున్న ప్రణాళికను బట్టి మీకు వందనాలు. తల్లి గర్భములో రూపించబడక మునుపే మమ్ములను ఏర్పాటు చేసుకుని ప్రత్యేకించుకున్నందుకే మీకు వందనాలు. ప్రభువా, నీ యొక్క సన్నిధానములో మమ్మలను నిలబెట్టి మమ్మలను బలపరిచి ఉన్నతమైనటువంటి నీ కృపలోనికి మమ్మలను నడిపించమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే నాయనా వారి యొక్క సమస్యను బట్టి అలసిపోతూ ఉన్నారో వారందరి పట్ల నీ ప్రణాళికను మీరు నెరవేర్చమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్.